హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్, మీరు చూస్తున్నారు మిస్టర్ అభి ప్రో గేమర్. ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ నోట్ 40 5G ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు గైస్ ఆన్ June 21st. దీనికి స్పెసిఫికేషన్స్ అండ్ ఫంక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 6.78 inch Full HD plus flexible AMOLED display, one of the first mobile with flexible AMOLED display. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 70206nm చిప్ సెట్ అయితే తీసుకొస్తున్నారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ LPDDR4X 256GB UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు గైస్. ఇన్ ద బాక్స్ మనకి Android 14 విత్ XOS 14 డ్యూయల్ సిమ్ సపోర్ట్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 108 మెగాపిక్సెల్ OIS కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్ సెన్సర్ కెమెరాస్, 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్ వరకు అయితే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకొస్తున్నారు గైస్. అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి సౌండ్ మనకి జేబిల్ కోఆర్డినేషన్ తో తీసుకొస్తున్నారు. IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.3, డ్యూయల్ వైఫై సపోర్ట్ విత్ USB Type-C కేబుల్ తో తీసుకొస్తున్నారు గైస్. వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 185 grams వెయిట్ అయితే ఉంటుంది ఈ మొబైల్. బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ విత్ 33 watt ఆల్రౌండర్ ఫాస్ట్ ఛార్జర్ 2.0 వర్షన్ తో తీసుకొస్తున్నారు. 15 watt వైర్లెస్ మ్యాక్ ఛార్జర్ తో అయితే తీసుకొస్తున్నారు గైస్. ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఆన్ June 21st. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్టయితే మనకి జెబ్రానిక్స్ నుండి వాళ్ళు మనకి 2 ప్రొజెక్టర్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్ ఆన్ June 22nd. ప్రొజెక్టర్స్ చూసుకున్నట్టయితే మనకి జెబ్రానిక్స్ పిక్సెల్ ప్లే 53 and 58 అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. దీని కీ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి పిక్సెల్ ప్లే 53 చూసుకున్నట్టయితే మనకి వైఫై బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. వైఫై 2.4 GHz సపోర్ట్, ఇన్ యాప్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది 50,000 hours లైఫ్ లాంగ్ LED ల్యాంప్ అయితే తీసుకొస్తున్నారు. లైట్ ఇంటెన్సిటీ చూసుకున్నట్టయితే మనకి 3500 లూమినస్ మ్యాక్స్ తో తీసుకొస్తున్నారు గైస్. వైర్లెస్ కాస్టింగ్ అండ్ మిర్రరింగ్ ఫీచర్ కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తున్నారు గైస్. స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే అప్ టు మనకి 305 centimeters స్క్రీన్ సైజ్ వరకు అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. పవర్ఫుల్ బిల్ట్ ఇన్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1080p ఫుల్ HD సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. వెరస్ పిక్సెల్ ప్లే 58 లో మనకి బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, అడిషనల్ గా మనకి 3 HDMI పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్, ఆక్సిన్ అండ్ ఆక్స్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్ గా డ్యూయల్ వైఫై బ్యాండ్స్ తో వస్తుంది. దీంట్లో కూడా మనకి యాప్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు గైస్. LED ల్యాంప్ లైట్ చూసుకుంటే సేమ్ దీనికి మనకి 50,000 hours అయినా మెన్షన్ చేస్తున్నారు. బట్ లైట్ ఇంటెన్సిటీ చూసుకున్నట్టయితే మనకి 11,500 లూమినెసెన్స్ మ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే. స్క్రీన్ సైజ్ కూడా దీంట్లో ఎక్కువ గైస్, 533 centimeters అప్ టు స్క్రీన్ సైజ్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి బిల్ట్ ఇన్ స్పీకర్స్ వస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1080p ఫుల్ HD నేటివ్ డిస్ప్లే తో అయితే వస్తుంది. ప్రీవియస్ జెబ్రానిక్స్ ప్రాజెక్టర్ కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి డాల్బీ సపోర్ట్ తీసుకొస్తున్నారా లేదా ఇంకా మెన్షన్ అయితే చేయలేదు గైస్. చూద్దాం ఆన్ June 22nd మనకి ఫ్లిప్కార్ట్ లో ఈ ప్రాజెక్టర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఎవరికైతే కావాలనుకుంటున్నారో చెక్అవుట్ చేసుకోండి యాజ్ పర్ ప్రైస్. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్టయితే మనకి Oppo F27 Pro Plus 5G ఈ మొబైల్ అనేది June 20th మనకి లాంచ్ అయిపోతున్నారు గైస్. దీని కీ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇండియాస్ ఫస్ట్ సూపర్ రగ్డ్ మాన్సూన్ రెడీ ఫోన్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు గైస్. IP69 వాటర్ రెసిస్టెంట్ తో తీసుకొస్తున్నారు. 360 degrees ఆర్మర్ బాడీ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 8 128GB 28,000, 8 256GB 30,000 ఈ ప్రైస్ కి అయితే తీసుకురావచ్చిన ఎక్స్పెక్టేషన్స్ గైస్. డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.7 inch ఫుల్ HD ప్లస్ 3D కర్వ్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే మనకి కార్నింగ్ అల్ట్రా టఫ్ గొరిల్లా గ్లాస్ 2 వెక్టర్స్ ప్రొటెక్షన్ తో అయితే తీసుకొస్తున్నారు. డ్యూయల్ కెమెరా సెటప్ తో తీసుకొస్తున్నారు గైస్ విత్ AI ఫీచర్. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ తో అయితే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ విత్ 67 watt సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు గైస్. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 70506nm చిప్ సెట్ గైస్. ఇన్ ద బాక్స్ మనకి Android 14 కలర్ వైస్ 14 తో తీసుకొస్తున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ Oppo స్టోర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది ఆన్ June 20. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్టయితే మనకి JBL Live Beam 3 అని చెప్పి వీళ్ళు TWS లాంచ్ చేశారు గైస్. ఈ TWS ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి కేసింగ్ మీద డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 10mm డైనమిక్ డ్రైవ్స్ తో తీసుకొస్తున్నారు. ANC మోడ్ ఫీచర్ తో తీసుకొస్తున్నారు. అలాంగ్ విత్ దట్ వీళ్ళు 6 mics అనేది ప్రొవైడ్ చేశారు గైస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కాల్. JBL తరపున నుండి స్పెషల్ సౌండ్ టెక్నాలజీతో ఇంక్లూడ్ చేశారు ఈ TWS అనేవి. కేసింగ్ చూసుకున్నట్టయితే మనకి 1.45 inch టచ్ స్క్రీన్స్ తో తీసుకొస్తున్నారు. ఇన్ దట్ టచ్ స్క్రీన్ మనకి కస్టమైజ్ అని చేసుకోవచ్చు. మన
స్క్రీన్ సేవర్ కానీ, లేదంటే ప్లే అండ్ పాజ్ ఆఫ్ మ్యూజిక్, లేదా కాల్ అటెండ్ కానీ, అలాగే సౌండ్ మోడ్స్ కూడా మనం ఈ డిస్ప్లేలో మనం చేంజ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, హై రెజల్యూషన్ ఆడియో విత్ సోనీ LD AC కోడెక్ తో తీసుకొస్తున్నారు గైస్. IP55 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో తీసుకొస్తున్నారు. ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఈ TWS అనేవి 14,000 ప్రైస్ అయితే ఉంది అమెజాన్ లో. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి వివో నుండి వివో Y58 5G ఈ రోజు రిలీజ్ చేయబోతున్నది మొబైల్ అనేది. దీనికి స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి 6.72 ఇంచ్ LCD ప్యానల్ తో తీసుకొస్తున్నారు. ఫుల్ HD ప్లస్ LCD ప్యానల్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ 4nm చిప్సెట్ తో తీసుకొస్తున్నారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 8GB అండ్ 12GB వేరియంట్స్ తో తీసుకొస్తున్నారు. LPDDR4X సపోర్ట్ విత్ 12GB 256GB అండ్ 512GB వేరియంట్స్ తో తీసుకొస్తున్నారు. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో. ఇన్ ద బాక్స్ మనకి Android 14 Origin OS 4 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో తీసుకొస్తున్నారు. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు గైస్ ఈ మొబైల్ అనేది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే మనకి 6000 mAh బ్యాటరీ విత్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 20,000 రేంజ్ కి తీసుకురావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ గైస్. మరి చూద్దాం ఈ మొబైల్ మనకి ఎంత ప్రైస్ తీసుకొస్తారో. రేపు అనేది లాంచ్ అవబోతుంది గైస్ ఈ మొబైల్ అనేది. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో దట్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు షేర్ చేస్తాను వెంటనే. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి నథింగ్ నుండి నథింగ్ CMF Phone 1 అండ్ Buds Pro 2 and Watch Pro 2 ఈ 3 డివైసెస్ లాంచ్ డేట్ అనేది రిలీజ్ అయింది గైస్. ఆన్ July 8th 2:30 PM కి ఈ 3 డివైసెస్ అనేవి తీసుకురాబోతున్నారు ఆన్ ఫ్లిప్కార్ట్. CMF Phone 1 స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి 6.67 ఇంచ్ 120Hz OLED డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. చిప్సెట్ చూసుకున్నట్లయితే మనకి MediaTek Dimensity 7300 చిప్సెట్ తో తీసుకొస్తున్నారు గైస్. బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకొస్తున్నారు. 8GB LPDDR4X ర్యామ్ సపోర్ట్ విత్ 12 అండ్ 256GB UFS 2.2 స్టోరేజ్ తో తీసుకొస్తున్నారు గైస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే మనకి 5000 mAh బ్యాటరీ విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని మెన్షన్ చేస్తున్నారు గైస్. మరి వెయిట్ చేద్దాం. ఆన్ July 8th మనకి ఈ 3 డివైసెస్ అనేది లాంచ్ అయిపోతున్నారు 2:30 PM కి ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ అండి. గూగుల్ వాళ్ళు జెమినీ AI చాట్ బోట్ అనేది మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్నారు గైస్. నాట్ ఓన్లీ ఇండియా, రిమైనింగ్ 4 కంట్రీస్ లో కూడా ఈ AI చాట్ బోట్ అనేది తీసుకొస్తున్నారు గైస్. లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ టర్కీ. సో దీని మెయిన్ కీ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ గూగుల్లో మనకి వాయిస్ అసిస్టెంట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఎలా ఉందో జెమినీ వాయిస్ అసిస్టెంట్ లాగా మార్చి తీసుకొస్తున్నారు గైస్. ఈ చాట్ బోట్ అనేది మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. ఇమేజ్ జనరేషన్ అండ్ రిమైనింగ్ AI ఫీచర్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు గైస్ దీంట్లో. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి వివో అండి. వివో V40 5G అండ్ వివో V40 Lite 5G మొబైల్ అనేది మనకి యూరోప్ లో లాంచ్ చేశారు గైస్. ఫస్ట్ వివో V40 5G స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే తో తీసుకొస్తున్నారు గైస్. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఇన్ ద బాక్స్ మనకి Android 14 FunTouch OS 14 తో తీసుకొస్తున్నారు. స్టోరేజ్ అండ్ ర్యామ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే మనకి 12GB LPDDR4X ర్యామ్, 256 or 512GB స్టోరేజ్ తో తీసుకొస్తున్నారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ OIS కెమెరా GC ఆప్టిక్స్ తో తీసుకొస్తున్నారు గైస్. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అప్ టు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకొస్తున్నారు గైస్. IP68 వాటర్ రెసిస్టెంట్, Wi-Fi 6 అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ 5.4 వర్షన్ తో తీసుకొస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే మనకి 5500 mAh బ్యాటరీ విత్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. వెరాజ్ వివో V40 Lite 5G మొబైల్ చూసుకున్నట్లయితే మనకి 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. చిప్సెట్ చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 4nm చిప్సెట్ తో తీసుకొస్తున్నారు గైస్. స్టోరేజ్ అండ్ ర్యామ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ తో తీసుకొస్తున్నారు. ఇన్ ద బాక్స్ Android 14 FunTouch OS 14 తో తీసుకొస్తున్నారు గైస్. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో తీసుకొస్తున్నారు గైస్. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకొస్తున్నారు. Wi-Fi 6 సపోర్ట్, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ గైస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే మనకి 5500 mAh బ్యాటరీ విత్ 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
వివో V40 5G ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 53,000 రేంజ్ లో తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ గైస్. వెరాస్ వివో V40 లైట్ 5G మొబైల్ అనేది 36,000 రేంజ్ తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ గైస్. ఇంకా ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు గైస్. ఈ మొబైల్ అనేది యూరోప్ లో లాంచ్ చేశారు. మరి చూద్దాం మరి ఇండియాలో మనకి ఎంత ప్రైస్ తీసుకొస్తారో. నెక్స్ట్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మనకి సైబర్ స్టాట్స్ అండి. సైబర్ స్టాట్స్ వాళ్ళు ఫిడ్జెట్ స్పిన్నర్ లుక్ తో ఒక TWS అయితే తీసుకొచ్చారు గైస్. సేమ్ ఫిడ్జెట్ స్పిన్నర్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఈ TWS అనేవి. దీనిలో మనకి 40 milliseconds అల్ట్రా లో లేటెన్సీ ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఫర్ గేమింగ్. EMC సపోర్ట్, 70 hours ప్లేబ్యాక్ టైం అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. డ్యూయల్ మోడ్ సపోర్ట్ అండ్ మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ 5.3 వర్షన్. ఈ కేసింగ్ చూసుకున్నట్లయితే మనకి 360 degrees ఫిడ్జెట్ స్పిన్నర్ లా వర్క్ అవుతుందని చెప్పి కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు గైస్. 13mm డైనమిక్ డ్రైవర్స్ తో తీసుకొస్తున్నారు. IP-X5 వాటర్ రెసిస్టెంట్. ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 2500 ప్రైస్ కి తీసుకొస్తున్నారు. ఈ TWS అనేది మనకి కంపెనీ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది గైస్. కింద మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. లాస్ట్ టెక్ న్యూస్ ఆఫ్ ద డే చూసుకున్నట్లయితే మనకి ఐఫోన్ అండి. iPhone 16 మనకి సెప్టెంబర్ లో లాంచ్ చేయొచ్చు గైస్ విత్ 3 ఫీచర్స్. ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే ఇంప్రూవ్మెంట్ అనేది చేశారు గైస్. 6.9 inch 120Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకొస్తున్నారు. LTPO డిస్ప్లే, లో టెంపరేచర్ పాలీక్రిస్టల్ ఆక్సైడ్ డిస్ప్లే తో తీసుకొస్తున్నారు ఇన్ బోత్ iPhone 16 and 16 Pro Max. నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి కెమెరా కూడా అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారు. లో లైట్ కండిషన్ లో కూడా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. అప్ టు 10x ఆప్టికల్ జూమ్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి చిప్సెట్ అండి. A17 బయోనిక్ చిప్సెట్ తో తీసుకొస్తున్నారు. ఈ చిప్సెట్ మనకి ఎన్హాన్స్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. ఇవి ఈ రోజు వరకు ఉన్న టెక్ న్యూస్ గైస్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.